హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని టేస్టీగా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఉల్లిపాయలను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే 10 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా పొట్టుతో సహా వేసుకొని మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. 4 eggs వరకు ఇలా ఉడికించుకొని నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని ఇలా ముందుగానే యాడ్ చేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇంకాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కంప్లీట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 3 to 4 minutes వరకు గుడ్లను ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కారాన్ని వేశాక ఒకసారి అంతా అడుగు నుండి గరిటెతో బాగా కలుపుకొని కోడిగుడ్లకు ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి సిమ్లో 5 minutes వరకు అలా వదిలేస్తే ఈ మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా మగ్గిపోతుంది. పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. ఫైనల్గా ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకుని, కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కరివేపాకుని వేయడం వల్ల కారం అంతా కూడా ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయినట్లే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.